దేవునికి స్తోత్రం. ఈదిన శాంతి ప్రదాత అయిన దేవాదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ వాగ్దానం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఫిలిప్పీయులకు రాస్తున్న పత్రిక 4:7. ప్రియా శాంతి ప్రదాత అయిన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహిమ కలిగిన ఘనమైన సర్వోన్నత నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే శాంతి సమాధానం మనకు కలుగుచున్నవి. యేసే మన శాంతి ప్రదాత, యేసే మన సమాధానకర్త, యేసే మన శాసనకర్త, యేసే మన దయాసాగర్. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే మన కుటుంబాల్లోని మన జీవితాల్లోని సమాధానం ఇవ్వగలను. యేసు నామము సర్వోన్నతమైనది, ఘనమైనది, అత్యంత విలువైనది, అమూల్యమైనది, పరిశుద్ధమైనది. కైనా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మన జీవితాల్లో శాంతి సమాధానము కలుగుచున్నవి. శాంతి సమాధానములు యేసుక్రీస్తు వలనే సాధ్యము. ఆయన మూలమున మాత్రమే అవి లభ్యమైనవని పౌలు భక్తుడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన కుటుంబాల్లో శాంతి ఉన్నదా? లేదు. చాలా కుటుంబాల్లో శాంతి లేదు. ఎందువలన? ఆ కుటుంబ సభ్యులకు జ్ఞానం లేకపోవటం వలన కాదు, చదువు లేకపోవటం వలన కాదు. కారణం ఏమంటే ఆ కుటుంబాల్లో క్రీస్తు లేకపోవటే. శాంతి సమాధానాలు క్రీస్తు ద్వారానే తప్ప జ్ఞానము, చదువు, తెలివితేటల వల్ల ఎంత మాత్రము కలుగవని నేను ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాను. మీ కుటుంబాల్లో యేసుక్రీస్తు ప్రభువారికి స్తుతి ఆరాధన జరుగుచున్నదా? ఆ దేవాదేవుని నామానికి మహిమార్థంగా మీరు జీవిస్తున్నారా? ఆయన నామాన్ని మీరు గణపరుస్తున్నారా? ఆయన ద్వారానే మీరు అద్భుతమైన జయం పొందగలరని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. జీవగల దేవుని బిడ్డలారా, మీరు నమ్మిన దేవుడు మన దేవుడు సర్వోన్నతుడు. మనం నమ్మిన దేవుడు సమర్థుడు, సత్తా కలిగిన వాడు. అధైర్యపడకుండా ధైర్యంగా శాంతి సమాధానాలు ఇచ్చే యేసుక్రీస్తు వారి వైపు మీరు తేరి చూసి ఆయన్ని ప్రార్థన చేయండి. ఈ దినాల్లో మనం చూస్తే సంఘాల్లో శాంతి సమాధానాలు ఉన్నాయా? లేవు. చాలా సంఘాల్లో శాంతి సమాధానాలు లేవు. ఎందువలన? సంఘ సభ్యుల్లో జ్ఞానం లోపించినందువలన కాదు, సంఘ నాయకుల్లో వివేకం లేకపోయినందువలన కాదు. అది కారణం కాదు ప్రియులారా. ఎందుకంటే సంఘాల్లో క్రీస్తు లేడు. క్రీస్తు నామానికి మహిమ కలగట్లేదు, క్రీస్తు నామానికి ఘనత కలగట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందువల్లనే సంఘాల్లో కూడా శాంతి సమాధానాలు లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ఎక్కడ ఉన్నాడో అక్కడ శాంతి సమాధానం ఉండును. యేసు ఉన్న చోట దేవుని సమాధానం నిత్యముగా కలిగి ఉండును. కైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూస్తే మన రాష్ట్రంలో, మన దేశంలో శాంతి సమాధానాలు ఉన్నాయా? లేవు. ఎందువలన? పరిపాలించే నాయకుల్లో జ్ఞానం లోపించినందువలన కాదు. అయితే కారణం ఏమంటే పౌలు అంటున్నాడు, సమస్త శాంతి సమాధానములకు కర్త అయిన ప్రభువైన యేసు, ఆయన ద్వారా మాత్రమే శాంతి సమాధానం లభ్యమవుతాయి. క్రీస్తు లేని చోట శాంతి ఉండదు, సమాధానం ఉండదు. కనుక క్రీస్తు కావాలి. యేసు ఎక్కడ ఉంటే అక్కడే సమాధానం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు జీవము గల దేవుని బిడ్డలనే సంగతి మర్చిపోకుండా మీరు హృదయపూర్వకంగా ఆ దేవాదేవుడితో తిరిగి ప్రార్థన చేయండి. మహిమాస్వరూపుడైన దేవుడు, సర్వోన్నతుడైన ఆ తండ్రి, సమాధానకర్తమైన ఆ ప్రియ ప్రభు మన జీవితాల్లో శాంతిని, సమాధానాన్ని మనకివ్వగల గొప్ప దేవుడని నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. కానీ దేవుని బిడ్డలారా, దేవాదేవుడి ద్వారా మాత్రమే మనకి శాంతి సమాధానం లభ్యమవుతున్నవి గుర్తించి ఈరోజే మీ కుటుంబంలో, మీ జీవితాల్లో, కుటుంబ సభ్యుల్లో శాంతి సమాధానం కొరకు మనసు ఇప్పి దేవుడితోటి తిరిగి మనస్ఫూర్తిగా మీరు ప్రార్థించండి. ఇప్పుడే ప్రభు మీకు సమాధానం దయచేయనుగాక. ఇప్పుడే పరిశుద్ధాత్ముడు మీకు శాంతిని అనుగ్రహించునుగాక. శాంతి ప్రదాత అయిన దేవాదేవుడికి శాంతి సమాధానము నిత్యము నిరంతరం మీతో ఉండటానికి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన మా ప్రియమైన ఇమ్మానుయేలు దేవానికి స్తోత్రాలు. ఇశ్రాయేలు కాపరి నీకు వందనాలు. వందనాలు స్వామి, వందనాలు. వందనాలు డాడీ, వందనాలు. వందనాలు దేవా, వందనాలు. వందనాలు ప్రభా, వందనాలు. మీకే వందనాలు స్వామి. ఈ సమయంలో నీ ప్రియబిడ్డలమైన మా అందరి జీవితాల్లో శాంతి సమాధానం లేక మేము సతమతం అవుతున్నాం.
శాంతినిచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. ఇప్పుడే మీ పిల్లలైన మా అందరి మీద కూడా నీ పరిశుద్ధాత్మ అగ్ని కుమరించండి, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి, పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. ఒక్కరిని తప్పిపోవద్దు. అందరి మీద కూడా ఇప్పుడే మీ పరిశుద్ధాత్మ అధికారం దిగివచ్చును గాక. ఇప్పుడే ప్రతి బిడ్డ పక్షాన ప్రభువా ఈ వాగ్దానం మేరకు మీరిచ్చిన మాట చెప్పున మాకు జయము విజయము దయచేయమని వీళ్ళని ఆశీర్వదించి జయమని గిరిచి విజయం దయచేసి పరిశుద్ధాత్మ అభిషేకం నింపి శాంతి సమాధిని ఇప్పుడే దయచేయమని నా ప్రభును జగత్రక్షుడు పరిశుద్ధుడు పరిపూర్ణని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.